హాయ్ అండి అందరికి. ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నా సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీస్ అందరికీ కూడా హ్యాపీ ముక్కనుమ. పండగ అంటేనే రకరకాల పిండి వంటలు వండుకుంటూ ఉంటాం కదండి. అలాగే మనం ఫస్ట్ వంటకాలు ఏదైనా ఫస్ట్ చేయాల్సింది ఏమైనా ఉంటే సున్నుండలు. ఈ రోజు మేమైతే సున్నుండలకైతే పెద్ద కష్టమే పడ్డాం అనుకోండి. తినడం ఈజీ అండి, వాటిని చేసే ప్రాసెస్ చాలా కష్టంగా ఉంటుంది. 3 రోజులు పండగకి 30 రోజుల నుంచి ఎలా కష్టపడతామో ఈ సున్నుండలకు కూడా అలాగే కష్టపడాలండి. పండగ వంకతో మనం కూడా రకరకాల పిండి వంటలు కూడా వండుకొని తింటాం కదా, అలాగే ఆ ప్రాసెస్లో ఈ సున్నుండలు కూడా అలాగే చేసుకుంటున్నాం. ముందుగా మనం సున్నుండల కోసం అయితే మినుములు బాగా ఫ్రై చేసుకోవాలండి. మినుములు కూడా బాగా బ్లాక్ కలర్లో ఉంటాయి కాబట్టి మనం ఫ్రై చేసుకునే ముందు చూసుకోవాలి. ఆ మాత్రం అటు ఇటు అయినా సరే మాడిపోయి అంటే సున్నుండలు కలర్ కూడా చేంజ్ అయిపోతాయి. వాటిని చూసుకుని ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై చేసుకుని మళ్ళీ రోట్లో వేసుకుని దంచుకోవాలి. దంచుకున్న వాటిని చెరుక్కోవాలి. చెరిగి తర్వాత మళ్ళీ మిల్లుకి అయితే ఆడిస్తే మనకి ఇలా పొడి అయితే రెడీ అయిపోతుంది కదండి. మనం ముందుగా అయితే బెల్లం అయితే పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటే బెల్లం అనేది బాగుంటుందంట, టేస్ట్ బాగుంటుందంట. నేనైతే ఎప్పుడు ఇలా సున్నుండలు చేయలేదండి, నేను ఇదే ఫస్ట్ టైం చేయడం. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండిని అయితే ఇలా చేసేసుకున్నాం. అప్పుడే వేడివేడిగా కాచి చల్లార్చిన నెయ్యిని అయితే వేసేసుకుని మనం ఉండలుగా అయితే నొక్కేసుకోవడమే. మీ ఇంట్లో స్పెషల్స్ ఏం చేసుకున్నారు కామెంట్ చేయండి. సున్నుండ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మీకైతే పెట్టలేకపోతున్నాను. వీడియో కానీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.